తప్పిపోయిన కుమారుని స్టోరీ మనకందరికీ తెలుసు. తండ్రి దగ్గరికి వచ్చాడు, నాన్న నేను కొంత దూరం వెళుచున్నాను, నాకు ఏమైతే వస్తుందో ఆ ఆస్తి నాకు ఇచ్చేసేయి. ఇక్కడ వినయపూర్వకంగా అడిగాడని నేను అనుకోవడం లేదు. తన హక్కును అతడు బయలుపరిచాడు. ఆ తండ్రి మంచివాడు గనక, ఓకే నాయనా, ఇదిగో నీకోసం నేను ఏర్పరచిన నా సంపద, నీ వాటా నువ్వు తీసుకో అని చెప్పి ఆ కుమారునికి ఇచ్చాడు. అతడు వెంటనే తన ఫ్రెండ్స్ అందరిని తీసుకొని దూరదేశానికి ఎక్స్కర్షన్కు వెళ్ళాడు. అందరూ అన్నా అన్నా అని చెప్పి ఆయన వెనకాల ఉన్నాడు. ఆయన ఇట్లంటే మాట నెరవేర్చడానికి 10 మంది లైన్లో ఉన్నారు. ఆయన కూర్చున్నప్పుడు తన కాలు ఒత్తడం, తనకు సేవ చేయడం, ఆయన తిన్న వెంటనే ప్లేట్ తీసేసుకోవడం, చేతికి నీళ్లు పోయడం, ఇటువంటిది అన్నీ చేసి ఈ స్నేహితులందరూ ఎంతో అద్భుతంగా ఉంటే వేస్ట్ ఇంట్లో ఎందుకు, నేనే ఆయన చెప్పిన మాటలని వినాలి, నేనే పోయిన చేతులు కడగాలి, నేనే నా ప్లేట్ తీసుకుపోయి పెట్టాలి, ఇవన్నీ ఎందుకు? ఇంతమంది ఫ్రెండ్స్ ప్రాణమిత్రులు నాకు ఉండగా ఇక నాకేం తక్కువ? కొంతకాలంలో సంచి సన్నగావడం మొదలైంది, డబ్బు అయిపోవడం మొదలైంది. అన్నా పని వచ్చిందని చెప్పి ఒకడు వెళ్ళిపోయాడు. ఒకడు నా కడుపు బాగా వస్తుందని, ఎందుకంటే ప్రతిరోజు బిర్యానీ కదా తినేది, ఖచ్చితంగా వస్తుంది. అలా ఒక్కొక్కడు వెళ్ళిపోయాడు. ఒక పక్క పీసు దగ్గర నిలబడ్డాడు. ఆ తర్వాత 2 రోజులకు వాడు కూడా పోవడానికి రెడీ అయ్యాడు. అరే నువ్వైనా ఉండురా నా కోసం. అన్నా ఖచ్చితంగా 2 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పి వాడు కూడా పోయాడు. వీనికి అర్థమైంది ఫ్రెండ్షిప్ ఇందే. డబ్బు ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు, పొజిషన్ ఉంటే ఉపచారం చేసేవారు ఉంటారు, పదవి ఉన్నంత కాలమే కార్యకర్తలు ఉంటారు, పదవి పోగానే మాజీ అని పిలిచి మనల్ని వదిలేస్తారు. ఈ లోకంలో మనిషికి ఏది అవసరం అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ వ్యక్తి ఆ ఊర్లో ఉన్న వారిని ఏమైనా ఉద్యోగం ఇస్తారా అని అడిగారు. బహుశా ఆ కాలంలో ఐటీ సెక్టర్ లేదు కావచ్చు పోయి ఉద్యోగం అడగడానికి, లేదా వానికి పెద్ద చదువే లేకపోవచ్చు. పందిని మేపేటువంటి పని అప్పచెప్పాడు. బ్యూటిఫుల్ జాబ్ కదా. అది చేద్దామని అనుకుంటే దానికి తినడానికి పెట్టిన ఆ పైరు తన కడుపుకే సరిపోలేదు. ఇది వేస్ట్, ఇదేం జీవితం, నా తండ్రి ఇంటికి వెళ్తా, ఆయనకు చెప్తా, ఇక నన్ను కుమారుడు అని పిలువకు, పనోడా అని పిలువు, ఏదో ఒక పేరు పెట్టు, నేను నీ పనివారిలో చేరుతానని ఆయనకి చెబుదాం. కుమారుడని పొరపాటున చెప్తే చెంప కొడతాడు. ఏదిరా డబ్బు, ఆస్తి ఏది, నేను ఇచ్చిన డబ్బు ఏది అని అడుగుతాడు గనక పోయి కాలు మొక్కి బాంచం కాలు మొక్కుతా, ఏదైనా ఒక పని ఇస్తావా, నీ పనివారిలో ఒకరిగా నన్ను చేర్చుకుంటావా అని అడుగుదామని తనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని గురించి ఆలోచించి ఇంటి వైపు నడిచి దూరములో గడ్డం పెంచుకొని కంబు వాసన కొట్టుచున్న ఆ భిక్షగాడి లాంటి ఆ వ్యక్తిని చూచినప్పుడు తండ్రి గుర్తుపట్టాడు, నా కుమారుడు వస్తున్నాడు. దూరము నుంచి సమస్తం వదిలేసి పరిగెడుతూ వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టి కౌగిలించి చేరదీసినప్పుడు, వద్దు, నేను నిన్ను తండ్రి అని పిలవడానికి ఉన్న యోగ్యత నాకు లేదు, వాసన కొట్టుచున్నది, ప్లీజ్ కొంచెం దూరం ఉండు అని చెప్పినప్పుడు, లేదు నాయనా, తప్పిపోయిన నా కుమారుడు, నువ్వు తిరిగి వచ్చావు, ఎవరెక్కడా? పడి వారందరిని పిలిచారు. వెంటనే స్నానానికి క్షౌరానికి ఏర్పాటు చేయి, కటింగ్ జరుగును గాక. కొత్త వస్త్రం తీసుకొచ్చి ధరింపచేశాడు, పాదరక్షణ ఇచ్చాడు. స్టైల్గా ఆ పాత ప్రౌఢి ఆ కుమారులోనికి వచ్చింది. ఇప్పుడు వాని తీసుకొని చెప్పాడు, ఈ వీడు చనిపోయిన వాడు, తిరిగి నేను పొందుకున్నాను, ఒక విందు చేద్దాం, నా బంధువులందరినీ పిలువండి, స్నేహితులందరినీ పిలువండి. ఆ తండ్రి ఎంతో గొప్ప విందు ఏర్పాటు చేశాడు ఈ పనికి మాలిన వాని కోసం. కానీ వాడు తిరిగి వచ్చి చెప్పినది డాడీ అని చెప్పి పిలిచి ఉంటే బహుశా ఆ కేర్ అక్కడ దొరికేది కాదు. ఏం చెప్పాడు? వద్దయ్యా, నీ కుమారుని అని పిలవడానికి నేను యోగ్యుడను కాను,
నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నీకు విరోధముగా, పరలోకమునకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు. పనివారిలో ఒకరిగా నన్ను కూడా చేర్చండి, వారు మిగిలిస్తున్న ఆహారమైన నేను తినగలను అని ఆశించిన వ్యక్తిని ఆ తండ్రి తన కుమారునిగా మరలా అడాప్ట్ చేసుకున్నాడు. మన దేవుడు కూడా తన ఎడల వినయం కలిగి, దీన మనస్సు కలిగి, సమర్పణ కలిగి, తన జీవితం దేవునికి సమర్పించుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు కరుణిస్తాడు, ఆశీర్వదిస్తాడు, చేరదీస్తాడు. వారిని దేవుడు ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవునికి ఇష్టలుగా జీవించడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం.